ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ విషయానికి వస్తే అక్కడ ఎన్నో మిస్టరీస్ దాగి ఉన్నాయి. ఆ టైంలో రాయబడిన హెలోగ్రఫీలో చూసుకున్నట్టయితే హెలికాప్టర్స్ ఇంకా యార్డ్స్ అనేటివి కనపడతాయి. ఈ విధంగా ఈజిప్ట్ కి చెందిన ల్యాండ్ అనేది ఎన్నో మిస్టరీస్ తో కూడి ఉంది. కైరో నుంచి 550 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎబిడాస్ ఈజిప్ట్ కి సంబంధించిన ఏషియన్ ల్యాండ్స్ లో ఒకటిగా పిలువబడుతుంది. ఈ ప్రదేశం నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో చూసుకున్నట్టయితే నైల్ రివర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మరొక సైడ్ జాగ్రత్తగా గమనించినట్టయితే ఎంత దూరం చూసుకున్నా కూడా మనకు ఇసుక మాత్రమే కనపడుతుంది. 1988 లో తుఫాన్ వల్ల అక్కడ ఉన్న మట్టి అనేది కొంచెం క్లియర్ గా మారి ఈ విధమైన స్ట్రక్చర్ అనేది బయటకు వస్తుంది. ఈ స్ట్రక్చర్ ని అక్కడ చేరుకున్న ఆర్కియాలజికల్ టీమ్ అనేది రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఒక ఉడ్తో తయారు చేసిన పెద్ద స్ట్రక్చర్ లాగా వాళ్ళకు తెలుస్తుంది. ఇంకా ఈ స్ట్రక్చర్ ని కనితిండి పురుగు తినడం వల్ల ఇది చాలా సెన్సిటివ్ గా మారిపోతుంది. ఇంకా రీసెర్చర్స్ దీనిని క్లియర్ గా చేసిన తర్వాత ఇది ఒక బోట్ అని తెలుస్తుంది. ఇంకా ఈ బోట్ యొక్క పొడవు 70 ఫీట్ దాకా ఉంది. 2000 లో స్టార్ట్ అయిన ఈ రీసెర్చ్ అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ బోట్ ని బయటకు తీస్తుంది. ఈ బోట్ ని బయటకు తీసిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేస్తుండగానే వాళ్ళకు అదే ప్రదేశంలో ఒకటి కాదు రెండు కాదు 14 బోట్స్ అనేటివి కనపడతాయి. ఈ విధంగా ఎడారి ప్రాంతంలో ఈ బోట్స్ ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఇంకా వీటి యొక్క సైజు ని చూసుకున్నట్లయితే 70 నుంచి 80 ఫీట్స్ దాకా ఉంది. ఇంకా ఈ బోట్స్ అన్ని కూడా ప్యారలల్ గా ఒకదాని పక్కన ఇంకోటి ఉంచారు. ఈ పడవలని రీసెర్చర్స్ కంప్లీట్ గా తీయకుండా వాళ్ళు జస్ట్ దీని యొక్క శాంపుల్స్ ని కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే దీనిని కంప్లీట్ గా తీసినట్టయితే ఇవి పాడైపోయి ఈ మిస్టరీ అన్సాల్వ్డ్ గా మిగిలిపోతుంది అని ఒక భయంతో అక్కడ శాంపుల్ గా కలెక్ట్ చేసిన చక్కెర ని ల్యాబ్ లో రీసెర్చ్ చేసిన తర్వాత ఇది 5000 ఇయర్స్ క్రితం తయారు చేసిన బోట్స్ అని తేలుతుంది. అంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ని తయారు చేయక ముందు 500 క్రితమే దీనిని తయారు చేశారని అర్థము. మరి రీసెర్చర్స్ దీనిని కంప్లీట్ గా తీయకుండా సోనార్ స్కానింగ్ హెల్ప్ తో ఈ ల్యాండర్ అంతా స్కాన్ చేసి ఒక 3D మోడల్ ని తయారు చేస్తారు. ఈ 3D మోడల్ ఈ విధంగా కనపడుతుంది. ఇప్పటి వరకు మానవ హిస్టరీలోనే అతి పాతగైన మిస్టరీస్ లో ఇది ఒకగా చెప్పుకుంటారు. ఈ పిక్చర్ ని చూడండి. ఈ పిక్చర్ లో కనపడే విధంగా ఈ 14 బోర్డ్స్ అనేటివి అమర్చారు. ఇప్పుడు రీసెర్చర్స్ కి వచ్చిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నైల్ రివర్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందు ఇక్కడ ప్రవహించదేమో అని ఒక థాట్ అనేది వస్తుంది. కానీ ఈ ప్రశ్నని అప్పటికప్పుడే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఈ పడవలు గనక ఆ నైల్ రివర్ లో యూజ్ చేసినట్టయితే ఇవి ఎలాగంటే అలాగా ఉండేటివి. ఈ విధంగా ప్యారలల్ గా కరెక్ట్ పొజిషన్ లో ఉండేటివి కావు అని. అయినప్పటికీ అక్కడ దగ్గరలో ఉన్న ల్యాండ్స్కేప్స్ ని అంత రీసెర్చ్ చేసినా కూడా నైల్ రివర్ ఇక్కడ ప్రవహించలేదని ఒక క్లారిటీ వస్తుంది. మరి ఎవరు దీనిని ఇక్కడికి తెచ్చి ఈ విధంగా ప్యారలల్ లో ఉంచారు? మరొకసారి రీసెర్చర్స్ దీనిని 3D స్కానింగ్ చేసి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నించినప్పుడు ఇవి రోయింగ్ వెజల్స్ లాగా ఉన్నాయని ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా దీనిని 30 మెంబర్స్ దాకా బ్యాంబూస్ ని యూజ్ చేస్తూ నడిపే వాళ్ళని తెలుస్తుంది. ఏ విధంగా అయితే ఈ రోజు మనం రాఫ్ట్ బోట్స్ ని చూస్తాము కదా, సేమ్ అదే విధంగా ఆ రోజుల్లో దీనిని యూజ్ చేసేవాళ్ళు. ఈ మిస్టరీని ఇన్ డెప్త్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు సైంటిస్టులకు ఇంకో విషయం బయట వస్తుంది. అదేమిటంటే దీని యొక్క స్ట్రక్చర్ ని చూసినట్టయితే దీంట్లో కొంచెం స్పెషల్ గా వాడే బ్యాంబూస్ ని ఒక షేప్ లో కట్ చేసి ఈ విధంగా అమర్చారని క్లారిటీ వస్తుంది. అంటే ఇది నడపడానికంటే ఎక్కువగా బోట్స్ యొక్క డెకరేటివ్ ఐటమ్ గా ప్లేస్ చేసేవాళ్ళు అని తెలుస్తుంది. మరి ఇంత అందంగా కనపడే ఇంకా కాస్ట్లీయెస్ట్ బోట్స్ ని ఎవరు యూజ్ చేసేవాళ్ళు అంటే ఆనాటి ఉన్న ఈజిప్షియన్ కింగ్ అయిన ఫారో. ఈ కింగ్ ఈ బోట్స్ ని యూజ్ చేసినప్పటికీ ఇక్కడ తెచ్చి ఈ విధంగా సమాధి తయారు చేయడానికి రీజన్ ఏముంది అని వాళ్ళకి ఇంకా ఒక ప్రశ్న గానీ మిగిలి ఉంటుంది. దీని తర్వాత రీసెర్చర్స్ అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ని కూడా ఇంకా క్లియర్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంకో విషయం బయట వస్తుంది. ఏమిటంటే ఈ విధంగా కనపడే టన్నల్స్ ఇంకా ప్లేసెస్ అనేటివి వాళ్ళకు కనపడతాయి. ఈ ప్లేస్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా కనపడే కప్స్ అనేటివి వాళ్ళకు దొరుకుతాయి. ఇంకా ఈ కప్స్ ని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఇందులో వాళ్ళు తినడానికి ఫుడ్ ఇంకా డ్రింక్ చేయడానికి ఆల్కహాల్ ని యూజ్ చేసే వాళ్ళని తెలుస్తుంది. ఇంకా దీని ఏజ్ కూడా ఆ బోట్స్ కి సంబంధించిన ఏజ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఏజ్ గా ఉంది. ఇంకా ఈ బోట్స్ కి సైడ్ కి చూసుకున్నట్టయితే ఇటుకలతో తయారు చేసిన ఈ విధమైన గోడలు అనేటివి కనపడతాయి. ఇంకా రీసెర్చర్స్ దీనిని ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసినప్పుడు ఈ సైడ్ లకన్నీ కూడా ఇటుకలే వాళ్ళకు కనపడ్డాయి. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ గా ఈ 3 సైడ్స్ అనేటివి ఇటుకలు ఉన్నప్పుడు దీనిపైన కూడా ఇటుకల యొక్క గోడలు ఉంటాయి అని చెప్పేసి దీనిని 3D స్కానర్ లో తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది తయారు చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. అంటే ఇవన్నీ కూడా బోట్స్ యొక్క సమాధులు అని తెలుస్తుంది. ఇంకా ఈ బోట్స్ యొక్క సమాధుల పైన వైట్ లైమ్ స్టోన్ ని కూడా యూజ్ చేశారని తెలుస్తుంది. అంటే ఇది చాలా దూరం నుంచి చూసినప్పుడు సూర్యుడి యొక్క వెలుతురతో ఇవి వెలిగి దూరం నుంచి వస్తున్న ప్రయాణికులకి వాళ్ళు అనుకున్న గమ్యం ని చేరుకున్నారని ఒక సందేశం ఇవ్వడానికి. ఇంకా సేమ్ ఇదే విధంగా పిరమిడ్స్ కూడా
స్టార్టింగ్ లో తయారు చేసినప్పుడు దీనిపైన వైన్ లైమ్ స్టోన్ ని యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే ఏజ్ తో పాటు ఇవన్నీ కూడా కరిగి ఈ విధంగా నార్మల్ గా అయిపోయాయి. ఇప్పుడు రీసెర్చర్స్ కి అయితే ఇవన్నీ కూడా సమాధులని డిక్లేర్ అయిపోతుంది. కాకపోతే వీటిని సమాధులుగా ఎందుకు మార్చారు అని వాళ్ళకు ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. కాబట్టి దీనిని క్లియర్ చేయడానికి వాళ్ళు ఇంకా ల్యాండ్ ని రీసెర్చ్ చేసినప్పుడు 1.5 కిలోమీటర్స్ దూరంలో వాళ్లకు ఈ రాజుకు సంబంధించిన సమాధి అనేది కనబడుతుంది. ఈ సమాధులని వాళ్ళు జాగ్రత్తగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క బాక్సెస్ అనేటివి వాళ్ళకు కనపడతాయి. ఈ బాక్సెస్ లో ఎప్పుడైతే ఈ కింగ్ ఫారో చనిపోతారో తనకి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మమ్మీలాగా మారిపోయి ఇందులో చనిపోయినట్టు కనపడుతుంది. అంటే ఆ రోజుల్లో ఈ ఫారో చనిపోయిన తర్వాత ఆఫ్టర్ డెత్ లైఫ్ అనేది ఈజీ అవ్వడం కోసం తనకు సంబంధించిన వస్తువులన్నిటిని కూడా ఈ విధంగా సమాధి చేసేస్తారు. ఇంకా తనకు సంబంధించిన లేబర్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా తనతో పాటే మమ్మీలాగా మారిపోతారు. ఇంకా ఈ విధంగా సమాధులుగా మారిన తర్వాత దొంగలు వాళ్లకు సంబంధించిన విలువైన వస్తువులని దొంగతనం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే 1922లో వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రదేశంలో ఎన్నో అడుగుల లోతులో కింగ్ టూటన్ఖామున్ యొక్క సమాధి అనేది కనపడుతుంది. ఇది చాలా లోతుగా ఉండడంతో దీనిని దొంగలు ఎవరు కూడా దొంగలించకుండా ఇది సేఫ్ గా ఉంది. ఇంకా ఇందులో తనకు సంబంధించిన విలువైన వస్తువులన్నీ కూడా అన్టచ్డ్ ఇంకా సేఫ్ గా ఉన్నాయి. దీంతో పాటే వాళ్లకు 35 బోర్డ్స్ అనేటివి కనపడతాయి. అంటే ఇక్కడ కూడా సేమ్ తన యొక్క ఆఫ్టర్ లైఫ్ ని ఈజీ చేయడం కోసం ఈ బోర్డ్స్ ని సమాధులుగా మార్చేశారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫారో యొక్క బోర్డ్స్ ని కూడా సమాధి చేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మిస్టరీగా ఇంకా మీకు కొంచెం వాల్యూ ఇచ్చినట్టు అనిపించినా కూడా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా మీరు వాటిని చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.